వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రసాదిత్య మాల్ యాజమాన్యంపై విచారణకు డిమాండ్. ఎస్పీ కార్యాలయంలో వైసీపీ ఫిర్యాదు. గొల్లప్రోలులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. 48-49 పోలింగ్ బూతుల పరిధిలో ప్రచారం. గోదావరి గట్టు స్థలం కార్పొరేషన్దే. పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల నిర్వాహకుల స్పష్టీకరణ. రాజానగరంలో ఘనంగా బంగారు వరలక్ష్మి కానుక. లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ. డాక్టర్ ప్రియాంక కేసు విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలని, ఈ ఘటనలో ప్రసాదిత్య మాల్ యాజమాన్యం సెక్యూరిటీ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నందున వారిని కూడా విచారణ చేయాలని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న దేవరాజ్ పాటిల్ను ఎస్పీ కార్యాలయంలో కలిసి ప్రసాదిత్య మాల్ యాజమాన్యం సెక్యూరిటీపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాల్ వద్దకు చేరుకుని ప్రియాంక కుటుంబానికి చేయూతనిచ్చేందుకు మాల్ యాజమాన్యం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ ప్రియాంక మరణం చాలా బాధాకరమని, ఈ కేసు సమగ్రంగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి చేశారు. మాల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటన మనం చూసుకుంటే అమ్మాయిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు బుద్ధి చనిపోవడానికి కారణమైంది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ రక్తపు మరకలు ఉన్నాయో ఆ రక్తపు మరకల్ని ఎవరి ఆదేశాలతో ఆ రక్తపు మరకల్ని చెరిపివేయడం జరిగింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడం, సాక్ష్యాధారాలను మార్చడం, తెలుసుండి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 238 ప్రకారం ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, వారు యాజమాన్యాన్ని, వారు మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి, అలాగే విచారించి వాళ్ళని కో-ఎక్యూజ్డ్ కింద, అంటే కో-అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్ లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతాపదినం ప్రకటించారా? కనీసం అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని ఈరోజు అడగదలుచుకున్నాం. ఒక రోజు వేతనాన్ని మనకి కూడా చేయలేని పరిస్థితి, దుర్గమ పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మాలు యాజమాన్యం పూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం చేస్తూ దశల వారీగా ఉద్యమం అనేది మొదలు పెడతాం. జరిగినటువంటి బాధాకర భారతదేశం నేడు ప్రపంచ దేశాల సరసన ప్రగతి పథంలో ముందుకు సాగుతుంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆనాడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా స్థానిక సీతంపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. టీకే బాలేపల్లితో మాటు
పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, బెజవడ రంగారావు తదితరులు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతరాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేశారన్నారు. భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా రాజీవ్ గాంధీ పదవి సేకరించాక దేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ కేటర్లో యంగ్ జనరేషన్ అందరినీ తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. తల్లిపోయి దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే ప్రధానమంత్రి బాధ్యత తీసుకోగానే ఫస్ట్ తల్లి కాదు పోయింది, దేశ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ఈ అన్నీ ఆపమని చెప్పాడు. దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే తల్లిగానే ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ ఫోన్లు మాట్లాడుకునే ఉన్న అంత మహనీయుడిదే. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి, అలాగే మార్టిన్ లూథర్ గారికి, టికిసి రెడ్డి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మా ప్రియతమ నాయకులు, మాజీ ప్రధాని, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, దేశ సమగ్రత కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్లో విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మార్టిన్ లూథర్ గారు, అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం అనేక త్యాగాలు చేసినటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాల నుంచి వచ్చి ఒక పైలట్గా తన క్యారియర్ని ప్రారంభించి తప్పని పరిస్థితుల్లో దేశం ఇందిరాగాంధీ మరణానంతరం అగమ్య గోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. అటువంటి గొప్ప వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో హత్య గావింపబడి ఆయనకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా నా ప్రాణాల కంటే దేశ సమగ్రతే ముఖ్యం, దేశ సమైక్యతే ముఖ్యం అని నొక్కి వక్కాణించి ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ గాంధీ, నెహ్రూ కుటుంబాల యొక్క త్యాగాల ముందు ఎవరు సరితూగరని, వారి యొక్క స్మృతులను మనం ఎల్లవేళలా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేసే వరకు మనమంతా సమిష్టిగా కృషి చేసి ఈ దేశానికి మరలా తండ్రి పందాలో రాహుల్ గాంధీ గారు కూడా దేశ సమగ్రత కొరకు, అలాగే దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని, కాబట్టి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ పైన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, అలాగే పత్రికా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజీవ్ గాంధీ గురించి భారతదేశంలో మనం చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఈవేళ భారతదేశం టెక్నాలజీలో ముందుకు పోతుందంటే రాజీవ్ గాంధీ కారణం. ఆయన ప్రవేశపెట్టినటువంటి నూతన టెక్నాలజీ విధానాలన్నీ కూడా ఈవేళ భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అటువంటి మహానుభావుడికి రాజమండ్రితోటి చాలా అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత 2వ రోజే ఆయన పెరంబూరులో అక్కడ హత్యకు గురి కావడం జరిగింది. చిన్న వయసులో ఆయన పోయాడు. అందువల్ల ఆయన జ్ఞాపకార్థం ఉండాలని చెప్పి ఆయన చేసిన త్యాగాలకే నిరసనగా ఇక్కడ ఆయన చేసినటువంటి త్యాగాలకే మరి గుర్తింపుగా ఇవాళ ఇక్కడ సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి ఈ పార్కుకి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు ఆయన జన్మదినం అయినప్పటికీ కూడా
మరి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలను కూడా మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన లోకల్ బాడీస్కి ఫండ్స్ ఉండాలని చెప్పి ఆయన లోకల్ బాడీస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఫండ్స్ వచ్చేలా చేశాడు. ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్థానిక సంస్థలకే ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు, చాలా సంతోషం. కానీ రాజమండ్రిలో 2027 జూలైలో 23వ తారీఖు నుంచి పుష్కరాలు ఉన్నాయి. కానీ పుష్కరా పనులు ఏమీ చేయట్లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పుష్కరాలకు హడావుడిగా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్ను గూడిపటాన్ని చేసి ఏదో కొంతమంది వ్యక్తులు ఆ స్వాహా చేయాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు గోదావరి గట్టు వైఎంవిఏ హాలు యాజమాన్యం కబ్జా చేసిన స్థలం కార్పొరేషన్ దే నని గత 70 సంవత్సరాలుగా ఆ స్థలంలో వ్యాయామ కళాశాల నిర్వహించుకుంటున్నామని పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వారధి వెంకటరమణ, కిరణ్ రెడ్డి, సరగాడ శ్రీలక్ష్మి, జక్కల సాయి ప్రసాదు, దొరబాబు, వీర్రాజు తదితరులు స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారధి వెంకటరమణ మాట్లాడుతూ ఈ స్థలంపై వైఎంవిఏతో పాటు తమకు చట్టబద్ధత హక్కులు లేవన్నారు. అయితే తాము ఈ స్థలానికి మున్సిపల్ కార్పొరేషన్కు పన్ను, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ముందుగా పత్రికా విలేకరుల గారికి, మీడియా సోదరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మా మొరవ ఆలకిచ్చి మళ్ళా మీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకోమని మీడియా వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. అయ్యా, గతంలో మొన్న మీడియా సమావేశం జరిగినప్పుడు దానికి ముందు వాట్సాప్లో వారు వైఎంఈ వారు డబ్బులు కాసుపడుతున్నామని ఒకసారి ఆ మీడియాలో ప్రకటించారండి. అది వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పెట్టారండి. దాని తర్వాత 18/8/2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా డబ్బులు ఇచ్చాం, ఎవరికో 11 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అయ్యా, మీడియా వారు ముందు ఈ మాట స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారండి. పడాల శ్రీను గారికి 11 లక్షలు ఇచ్చామని చెప్పారండి. పడాల శ్రీను గారికి ఇచ్చామని చెప్పి వారే ఖాళీ చేయించి ఇచ్చారని చెప్పారండి. ఆ రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్తే అది ఆఫ్ చేయమని ఆఫ్ చేయడానికి నేను వెళ్తే ముసలివాడిని కూడా చూడకుండా, నాకు 66 సంవత్సరాలు, ముసలివాడిని కూడా చూడకుండా 40 మంది చేత నన్ను కొట్టించారండి. అయినా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అదేదైనా వెళ్తే మళ్ళీ వేరే వేషంలో పెట్టి నా కళాశాల నాకు దూరం అయిపోతుంది, బిడ్డలకి దారి ఉండదన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ కూడా చేయలేదండి. అందుకు ఇచ్చారేమోనండి ఆయనకు 11 లక్షలు. దాని విషయం మనకి తెలియదండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చానంటున్నారు. మళ్ళా అదే నోటు మాటతోటి శివుడి బొమ్మకి 5 లక్షలు ఇచ్చాం, కందకం సంబరానికి 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. వీళ్ళ మాటతోటే మళ్ళా సీనికి ఇచ్చామంటున్నారు, తిరిగి 9 లక్షలు ఇచ్చేసారు తిరిగి అంటున్నారు. 5 లక్షలు శివుడి బొమ్మకి ఇచ్చామంటున్నారు, 4 లక్షలు కందకం సంబరానికి ఇచ్చామంటున్నారు. శివుడి బొమ్మకి ఎవరు ఇవ్వక్కర్లేదండి. అది ఎప్పటి నుంచో బోల్డ్ డిబ్బీలోనే బోల్డ్ డబ్బు వస్తుందండి అండి, డొనేషన్లు బోల్డ్ వస్తాయండి. దానికి ఇన్నాళ్ళు బట్టి వీరే సాయం చేస్తున్నారా? ఎవరు చేయక్కర్లేదండి. అలాగే కందకం సంబరం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దానికి ఎవరు డొనేషన్ ఇవ్వక్కర్లేదండి. ప్రతి సంవత్సరం వాళ్ళే జరుపుకుంటున్నారు. వీళ్ళది డబ్బు ఇచ్చామంటున్నారండి. డబ్బు ఎలా ఇచ్చారండి? క్యాష్ రూపంలో ఇచ్చారటండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేకుండా ఎలాగ ఇచ్చారో నాకు అర్థమవుతలేదండి. చెక్ రూపంలో ఇస్తారు. ఎవరైనా డొనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా
క్యాష్ ఇచ్చామంటున్నారండి. రాజమహేంద్రవరంలోని దానబాయిపేట గాంధీ పార్క్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాంకేతిక రంగానికి ప్రాధాన్యత కల్పించిన రాజీవ్ గాంధీ సేవలను నేటి యువత స్మరించుకుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా స్థానిక దానవాయిపేటలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనివాస్ గారు, మా పిసిసి మెంబర్ అయిన చింతాడు వెంకటేశ్వరరావు గారు, అలాగే సత్యనారాయణ గారు, రాజా పండు గారు, అలాగే ఎన్ఎస్టీఏ నాయకుడు రాష్ట్ర ప్రధాని గారి నరాల సాయినంద కిషోర్, మేమంతా కూడా వచ్చి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంత స్పీడ్గా ఉండి ఇంత టెక్నాలజీకి ముఖ్య కారకం రాజీవ్ గాంధీ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పట్నా శ్రీనివాస్ నేను విచ్చేశాను. ఈ కార్యక్రమాన్ని యువకులంతా కూడా చాలా ఘనంగా చేశారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఎంతో యువతకి స్ఫూర్తినిస్తూ కంప్యూటర్ రంగంలో విద్యార్థులందరినీ కూడా ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఆయన చేసిన గొప్ప ఆశయాలన్నీ కూడా యువత ఎప్పుడు మర్చిపోదు. ఆయన ఎల్లప్పుడూ మరలా అలాంటి వ్యక్తి రావాలని కోరుకుంటూ యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఆశిస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఘన నివాళులు అర్పిస్తూ మేమందరం కూడా సెలవు తీసుకుంటున్నాం. రాజమహేంద్రవరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు ఐవైసీ జాతీయ ప్రధాన కార్యదర్శి లెనిన్, జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలుగా, రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, స్టేటు మరియు నేషనల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు కోసం వాళ్ళు పోరాడుతూ, అలాగే జిల్లా అధ్యక్షుడి మన తారకేష్ గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం మొదలైంది. తప్పకుండా నవతారకేష్ చాలా గట్టిగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని ఆశిస్తున్నాను. అలాగే స్కావెంజర్స్ కానీ, జొమాటో కానీ, ఇంకొకటి డెలివరీ బాయ్స్ కానీ, ఇంకా చాలామంది ఎంతమంది ప్రజలు పాటుపడుతున్నారు. అలాంటి చిన్న చిన్న కార్మికులకు అందరికీ కూడా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం జరుగుదని నేను ఆశిస్తూ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఉదయ్ భాను గారు దేశవ్యాప్తంగా బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ క్యాంపెయినింగ్ని మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి గారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ నాయుడు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాలని సెలెక్ట్ చేయడం జరిగింది. 5 జిల్లాల్లోని రాజమండ్రి జిల్లాని సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఈ జిల్లాలో నన్ను లీడ్ చేయమని బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ని నా ద్వారాగా ఈ జిల్లాలో చేయమన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
మనకి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవి ఏం చెప్తున్నాయంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించడమే అని చెప్తుంది. ఈ సమాన హక్కులు ఏంటంటే మనకిప్పుడు డెలివరీ బాయ్స్ కానీ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, అలాగే హౌస్ కీపింగ్ ఆయాస్, స్కావెంజర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ మేము తెలుసుకుని దీన్ని మేము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం పనిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ని ముందుకు వెళ్ళాలని మాకు నేషనల్ నుంచి కాల్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. మేము రేపటి నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతి ఒక్క ఉద్యోగం చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తూ మాకు ఇచ్చిన ఈ లీడ్ని ఖచ్చితంగా మేము కరెక్ట్ చేస్తామని ప్రతి ఒక్కరికి ప్రతి డెలివరీ బాయ్స్ కానీ జొమాటో వాళ్ళకి కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మేము కలిసి వాళ్ళతో మేము మమఖ్యం అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన ఖచ్చితంగా మేము వచ్చేదాకా మేము యూత్ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఎప్పుడూ వెన్నంటే ఉండి నా వెనకాల నడిపిస్తూ మా అన్నయ్య డీసీసీ ప్రెసిడెంట్ బోడా వెంకట గారి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మా జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనివాస్ గారు మా అడ్మిన్ అన్నయ్య మాకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటారు. అలాగే ఎన్ఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినంద్ కిషోర్, అలాగే మా యూత్ కాంగ్రెస్ మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్. గొల్లప్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 48, 49 పోలింగ్ బూత్ల పరిధిలోని పలు వార్డుల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మూడవ ఏకమహోత్సవ సందర్భంగా జరిగిందండి. కార్యక్రమానికి దళసాగిన దాతలు టీడీపీ సంరక్షించాలని మరి కోరుపాలిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యోగా అనేది మన శరీరాన్ని, మనసును అనుసంధానించే ఒక ప్రాచీన భారతీయ అభ్యాసం అని, యోగా వివిధ ఆసనాలు మరియు శ్వాస ద్వారా మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని హరిద్వార్ నుంచి విచ్చేసిన యోగా గురువు స్వామి రిత్ దేవ్ అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనం నందు పతంజలి యోగా సమితి
ఇండియన్ రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్ అనుమతితో 3 నెలల అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సును గురువారం స్వామి రిత్దేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి రిత్దేవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని, ఈ యోగాలో శరీరానికి కదలికల వల్ల మేలు జరుగుతుందని, మనసుకు మేలు జరుగుతుందని, నిశ్చలత వల్ల ప్రశాంతత దొరుకుతుందని తెలిపారు. Those who are interested, this is a golden opportunity to become the world's leading yoga institute yoga teacher. You will get an opportunity to go to Haridwar also, where Paramahansa Swamiji Maharaj will be teaching you 5 days advanced yoga also. So all Rajamandri people, it's a really good opportunity. Please join. రాజానగరంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. కులమతాలకు అతీతంగా నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన 230 మంది మహిళలకు బంగారు రూపాలు, పట్టు చీరలను కంబాల శ్రీనివాసరావు దంపతులు ఉచితంగా పంపిణీ చేశారు. మరో 1000 మంది మహిళలకు పట్టు చీరలు అందజేశారు. రాజానగరం మాధవి ఫంక్షన్ హాలులో రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగంపేట నియోజకవర్గ BLA 1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. రాజానగరం మండలంలోని నరేంద్రపురం, నంతరాడ, సీతారాంపురం, పల్లకడియం, భూపాలపట్నం, ముక్కనాడ, కొత్త వెలుగుబంద, పాత వెలుగుబంద గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. మహాభారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను రాజానగరంలోని మాధవి ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఈ ఫంక్షన్లో ఈరోజు కంబాల కానుక వనితల వేడుకని ఈ కొత్తగా శ్రీకారం చుట్టిన ఈ ప్రోగ్రాము, అలాగే బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 అని 2 కార్యక్రమాల పేరు మీదట నేను మహిళలందరికీ కూడా పట్టు చీరలు, బంగారం ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మీద ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనేది అంటే, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్తగా సేవ చేశాను. 3 నెలల క్రితం నన్ను BLA 1గా నన్ను డిక్లేర్ చేశారు. జగ్గంపేట 52 నియోజకవర్గానికి సంబంధించి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా నన్ను మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు ఆదేశాలు ఇస్తూ నాకు అవకాశం కల్పించారు. దాన్ని సమర్థవంతంగా చేసుకుంటూ వెళుతున్నాం. మాకు ఈ విషయంలో 175 నియోజకవర్గాల్లో కూడా మాకు ప్రత్యేకమైన జగ్గంపేటలో మాకు ప్రత్యేకమైన ప్రశంసలు కూడా లభించినాయి. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బీజేపీ అధిష్టానం ఎవరైతే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా భారతీయ జనతా పార్టీలో అనేకమైన కురువృద్ధులు ఉన్నారు, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్యనే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, ఆగస్టు 14వ తారీఖు నాడు ఇన్నాళ్ళ నుంచో నా కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా, లక్షలాదిగా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కూడా చాలా గొప్ప సంతోషాన్ని కలిగించే విధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అది మండల స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో కాదు, నన్ను రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా నాకు ఆ పార్టీ పదవి ఇచ్చి నాకు అవకాశాన్ని కల్పించారు, మంచి బాధ్యతలు కల్పించారు. దానికి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, దానికి సిఫార్సు చేసినటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా పరోక్షంగా కూడా ఎంతోమంది బీజేపీ నాయకులు, అభిమానులు వేలాదిగా పరోక్షంగా నాకు ఈ పదవి రావడానికి నాకు సహాయం చేశారు. రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ రోజుని ప్రత్యేకించి ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం కంబాల కానుక, బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి విధిలో 50 గ్రామాల దాకా ఇచ్చుంటాను. ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. రేపు రాజానగరం లాస్ట్ రోజు ఇస్తున్నాం. ఇక్కడ ఈ మాధవి ఫంక్షన్లోనే 3 రోజులు జరుగుతుంది. రాజానగరం మండలం అంతా కూడా 3 రోజులు నిర్ణయించడం జరిగింది. దీనికి 1,00,000 పట్టు చీరలు, 85,000 పట్టు చీరలు ఇప్పటిదాకా ఇవ్వడం జరుగుతుంది. రేపుతో అది 85,000 అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 82,000 ఎంత అయింది. ఇప్పుడు రేపు రాజానగరం కూడా ఇస్తే 85,000 పట్టు చీరలు అవుతుంది. అలాగే బంగారు రూపులు కూడా 4,000 బంగారు రూపులు చేయించడం జరిగింది. దాదాపుగా 2,800 బంగారు రూపులు వితరణ చేయడం జరిగింది. ఇంకా రేపు కూడా వితరణ చేసిన తర్వాత
పార్టీ కార్యకర్తలకి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైతే తీసుకోలేదో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్ కొంతమంది అందచేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బంగారు వరలక్ష్మి కానుకలో ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకించి 4,000 బంగారు రూపులు అందరికీ ప్రజలకి ఈ జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో వితరణ చేయడం జరిగింది. అయితే ఈ దీంట్లో విశేషం ఏంటంటే ప్రత్యేకించి ఈ మహిళలు ఎవరైతే వస్తారో ఇందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉన్నారు. నేను నిన్న కూడా చాలామందిని క్రైస్తవులు అడిగిన, అమ్మ ఈ రూపు తీసుకెళ్ళి ఏం చేస్తానని అడిగితే, సార్ మాకు యేసు ప్రభు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, ఈ రూపుని మేము బీరువా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రసాదిత్య మాల్ యాజమాన్యంపై విచారణకు డిమాండ్. ఎస్పీ కార్యాలయంలో వైసీపీ ఫిర్యాదు. గొల్లప్రోలులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. 48, 49 పోలింగ్ బూతుల పరిధిలో ప్రచారం. గోదావరి గట్టు స్థలం కార్పొరేషన్దే. పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల నిర్వాహకుల స్పష్టీకరణ. రాజానగరంలో ఘనంగా బంగారు వరలక్ష్మి కానుక. లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.